ఫ్రెండ్స్, నేను గుంటూరులోని సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు, మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి ముందు నిలబడి ఉన్నాను. ఇదే ఆ ఇల్లు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ పైన ఉన్న అద్దాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక్కడ ఆ ల్యాంప్స్ ఉన్నాయి, ఆ గోడ మీద అవన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న పూల కుండీలు మొత్తం కూడా పగిలిపోయి ఉన్నాయి. ఈ ఎదురుగా ఆయన ఆఫీస్ ఉంది, అది మొత్తం కూడా కాల్చేశారు. నిన్న దాదాపు 6 గంటల సేపు ఇక్కడ ఒక భయానక వాతావరణం అయితే నెలకొని ఉంది. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఆ హడావిడి అనేది నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఇంకా ఒక విధమైన ఉద్వేగభరిత వాతావరణం ఇక్కడ ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు అన్న కొన్ని మాటలు, వాడిన దుర్భాషలు చాలా చాలా తీవ్రమైన సంచలనాన్ని అయితే రేకెత్తిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనమైంది. అయితే దానితో ఆగ్రహం చెందిన తెలుగు తమ్ముళ్ళు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చాలామంది వచ్చి ఆయన ఇంటిపై దాడి చేశారు. నిన్న నుంచి మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. రాళ్ళు, అదేవిధంగా కోడిగుడ్లు, వీటన్నిటితో వాళ్ళు దాడి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలన్నింటినీ కూడా బద్దలు కొట్టేశారు. కొన్ని వాహనాలు, ముఖ్యంగా అంబటి రాంబాబుకు సంబంధించిన ఆ కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. దాంతోపాటుగా బయట ఉన్న కొన్ని బైక్స్ని కూడా పగలగొట్టేశారు. అయితే అవన్నీ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, వచ్చేయండి. ఇది అంబటి రాంబాబు ఇల్లు. దగ్గర నుంచి క్లోజ్ లుక్లో చూడండి. ఆ పైన ఉన్నటువంటి అద్దాలు మొత్తం కూడా పగిలిపోయాయి. ఇక్కడ అలాగే ఈ ల్యాంప్స్, ఈ ల్యాంప్స్ను కూడా పగలగొట్టేశారు. అవి పడిపోయి ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఎత్తున దాడి అయితే జరిగింది. ఆయన అన్న మాటలకి, వాడిన దుర్భాషలకి, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెప్పలేనటువంటి లాంగ్వేజ్లో మాట్లాడేయడంతో అది విషయం పెద్దదిగా మారిపోయింది. నిజానికి ఆయన విచారం వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేశారు అంబటి రాంబాబు గారు. అప్పటికే అది లేట్ అయిపోయింది. ఆ విషయం మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా తీవ్రంగా పాగిపోయింది. ఈ ల్యాంప్ మొత్తం పగిలిపోయింది చూడండి. ఇక్కడ ఇది ఆయన సెక్యూరిటీ పోస్ట్, ఇది ఆయన ఇంటి ముందు. ఇక్కడేమో మొత్తం ఈ పగలగొట్టిన పూల కుండీలు అనమాట. ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం మొత్తం వైసీపీ నేతలందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ రకరకాల గుళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళు వినతిపత్రం ఇవ్వడమో దేవుడికి, లేదా దేవుడి దగ్గర కొన్ని ప్రత్యేక పూజలు చేయించడమో, అంటే ప్రధానంగా ఈ కల్తీనే వ్యవహారంలో మాకు క్లీన్ చిట్ వచ్చిందంటూ వాళ్ళు సమర్థించుకుంటూ ఒక విధమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఈ గుంటూరుకు వచ్చేసరికి అంబటి రాంబాబు గుడికి వెళ్తున్న టైంలో అక్కడ పెద్ద ఫ్లెక్సీని అయితే పెట్టారనమాట. మెయిన్ ఏంటంటే అసలు అది నెయ్యే కాదు మీరు వాడింది, ఇంకా నెయ్యే కానప్పుడు ఇంకా అది కల్తీ కంటే పెద్ద దారుణం కదా వైసీపీ హయాంలో జరిగిందంటూ టీడీపీ నేతలు అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీని పెట్టారు. అదే రూట్లో అంబటి రాంబాబు వస్తున్నప్పుడు అంబటి రాంబాబుకి అక్కడ ఉన్న నేతలకి మధ్య, అంటే టీడీపీ నేతలకి మధ్య ఒక విధమైన వాగ్వాదం జరిగింది. ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు. ఆ టైంలోనే ఆయన నోరు జారి ముందు టీడీపీ కార్యకర్తలని, నేతలను ఉద్దేశించి కొన్ని పదాలు వాడకూడనివి. తర్వాత అదే పదాలని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ను ఉద్దేశించి అన్నారనేది టీడీపీ నేతల వాదన. దానికి అంబటి రాంబాబు తర్వాత వచ్చి అనకుండా ఉండాల్సిందే, నోరు జారిపోయిన ఆవేశంలో నా ప్రాణభయంతో మాట్లాడేసినట్టు అది సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తీవ్రంగా లేట్ అయిపోయి టీడీపీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఇంటి మీదకి దాడికైతే వచ్చారు. ఇది సెక్యూరిటీ పోస్ట్ మొత్తం పగిలిపోయింది చూడండి. ఇది మొత్తం పగిలిపోయింది అద్దాలతో. ఎక్కడంతా ఒక భయానక వాతావరణం నిన్నంతా కూడా, నిన్న మధ్యాహ్నం వరకు. ఈలోపు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అయ్యారు. కానీ ఈ లోపులోనే ఇంకా భారీ ఎత్తున ఈ వీధి అంతా కూడా టీడీపీకి సంబంధించిన అభిమానులతో నిండిపోయింది. అదేవిధంగా ఆయనకు సపోర్ట్గా, అంబటి రాంబాబుకి సపోర్ట్గా కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు అని చెప్తున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడ ఇల్లు అయితే, ఇంటి మీద అయితే పూర్తిగా దాడి జరిగితే అంబటి రాంబాబు ఫ్యామిలీ కూడా భయానికి లోనైంది. కానీ ఇటువైపు ఉన్నది ఆయన ఆఫీస్ అనమాట. ఇది నిన్న రాత్రి తగలబడింది. లోన్ అంతా కూడా తగలబెట్టారు. ఇవన్నీ కూడా బద్దలు కొట్టారు. ఇక్కడ ఇదిగో స్కూటరు, ఈ స్కూటర్ని దీంతో బద్దలు కొట్టేశారు. ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా కూడా పగిలిపోయింది. అయితే ఇక్కడంతా కూడా ఇంత భయానకమైన వాతావరణం నెలకొన్న టైంలోనే ఇది ఆయన ఆఫీస్ అని నేను తగలబెట్టారు. ఇది టీడీపీ వాళ్ళే చేశారు అని వైసీపీ ఆరోపిస్తుంటే, కాదు సింపతి కోసం వైసీపీ వాళ్ళే చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని తగలబెట్టిన విషయం, దీని మీద క్లారిటీ రావాల్సింది. బట్ ఒకటి, ఎవరు తగలబెట్టారు అనే దాని మీద ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఇదంతా కూడా ధ్వంసం చేసేసి లోన తగలబెట్టే ప్రయత్నం జరిగింది. నిన్నంతా కూడా రాత్రి, ముఖ్యంగా నిన్న రాత్రి చాలా భయానకమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. అక్కడ ఉన్నటువంటి
పూల కుండీలన్నీ పగిలిపోయాయి, అక్కడ ఉన్న అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. చూడండి అక్కడ కనబడుతున్నాయి కదా, అద్దాలు పగిలిపోయాయి, మొత్తం ధ్వంసం అయిపోయింది ఇది ఆఫీస్ అంతా కూడా. అక్కడ ఉన్న బ్యానర్లు చింపేశారు. అయితే ఈ పని మాత్రం, ఈ తగలబెట్టే పని మాత్రం ఎవరు చేశారనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉందో. గుర్తు తెలియని వ్యక్తులు కానీ ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. ఈ లోపల అంబటి రాంబాబుపై 2 కేసులు ఈ నల్లపాడు పోలీస్ స్టేషన్లోనూ, ఒక్క కేసు అయితే నకిరికల్లు దగ్గర నమోదైందనమాట. మూడు కేసులు, అంటే చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు కానీ మెయిన్ 3 కేసులు నమోదయ్యాయి. ఇది ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసమైన విషయం. ఇటువైపేమో ఆయన ఇల్లు, ఆ ఇల్లు ధ్వంసమైంది. ఇది సంబంధించి టీడీపీ అభిమానులు చేశారు ఇది, ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు. ఇది మాత్రం దీన్ని ఎవరు తగలబెట్టారనే దాని మీద ఇంకొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం లేనంతా కూడా పోలీసులే ఉన్నారు. వేరే వాళ్ళని మీడియా వాళ్ళు కానీ లేకపోతే గుర్తింపు ఉన్న వ్యక్తులు మాత్రం ఇటు లోనికి అలౌ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జడ్జి ముందు ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన మళ్ళీ తీసుకొస్తారా లేదని చూడాలి. జడ్జి ముందు ప్రవేశపెట్టి బెయిల్ ఏదని ఇస్తారా, లేకపోతే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు కాబట్టి ఆయన ఇమీడియట్గా రిమాండ్గా తరలిస్తారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి పదాలు వాడడం, అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వీటన్నిటి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఇదంతా కూడా నిర్మానుష్యంగా అయిపోయింది. పోలీసులు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు తప్ప మరెవరు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా చాలా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఒక 6 గంటల పాటు ఇక్కడ ఉందనేది ఈ వీధిని చూస్తేనే మనకి అర్థమైపోతుంది. చాలా ఇంకా ఉద్యోగభరితమైనటువంటి వాతావరణం ఇక్కడ గుంటూరు నగరం మొత్తం కూడా నెలకొని ఉందని చెప్పాలి.